అన్నీ రెడీ అయిపోయాయి. హీరోయిన్ ఏంటి ఇంకా రావట్లేదు? అవునే, నీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఇంతకీ ఎవరిని ఫైనల్ చేశావు? ఏం చేయమంటావే, ఏంటోనే బాబు, ఉన్న ముగ్గురిలో అందరూ ఎదవల్లాగే ఉన్నారు. మనకి యూస్ఫుల్ అయ్యే రకం ఒక్కడు అనిపించడం లేదు. అందుకే కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం సెర్చింగే. నీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కూడా అందరూ వేస్ట్ గాలే. నెక్స్ట్ టైం కొంచెం హ్యాండ్సమ్ గాయని చూసుకో. దీన్ని ఒక్కడు చూడటమే ఎక్కువ, అలాంటిది ఇది 10 మందిని చూస్తుందా? పైగా ఎవడు సెట్ అవుతాడా అని సెటిల్మెంట్ మాటలు మాట్లాడుతుంది. దంపతగా ఇదే 10 మందిని చూస్తుంది, మళ్ళీ ఇదే వాళ్ళ నెదవా అంటుంది. మామూలు ఖతర్నా కాదురా బాబు. రాను రాను అమ్మాయిల థాట్స్ చూస్తుంటే అబ్బాయిలందరూ కనుమరుగైపోయేలా ఉన్నారు. వామ్మో, ఇప్పుడు రాబోతున్న మహారాణి గారు వెరీ డేంజరస్. ఎందుకైనా మంచిదిరా మనోహర్, బీ కేర్ఫుల్. వచ్చిందండి మహారాణి. ఇదిగోండి. హలో, మ్యారేజ్ సర్టిఫికేట్. ఇదిగోండి. వెళ్దామా? వెళ్దాం. నా ఎదురు చూపులకు ఫలితాన్నిచ్చేలా నా బంగారు తల్లి గాయత్రి త్వరగా ఇంటికొచ్చేలా ఆశీర్వదించమ్మా. ఎంత మొక్కుతావో మొక్కుకోవదినా, నువ్విలాంటి యాగాలు హోమాలు ఎన్ని చేసినా కూతుర్ని నీ దగ్గరికి రాకుండా చెయ్యడానికి ఈ శేషు ఎలాగూ ఉన్నాడు కదా. మీ ఆశలు కోరికలు ఆవిరైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తి మొత్తానికి నా కొడుకే వారసుడవ్వాలి. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అసలు నువ్వెక్కడున్నావు తల్లి? నువ్వెప్పుడు ఇంట్లో అడుగు పెడతావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ తల్లి కోరిక ఈ యాగంతోనైనా ఖచ్చితంగా నెరవేరాలి. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి.
ఏం లేదండి. ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. నా గుండె బరువు తగ్గినట్టు, నిజంగా నా కూతురు నా దగ్గరికి రాబోతోంది అన్నట్టు నాలో ఏదో తెలియని పులకరింపు కలుగుతోందండి. అయితే యాగం ఖచ్చితంగా మంచి సిగ్నల్ ఇస్తుంది దేవకి. చూస్తూ ఉండు, అతి త్వరలోనే మన అమ్మాయిని మన ఇంట్లో ఖచ్చితంగా చూస్తాం. అమ్మా, యాగం అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తయింది. ఇక మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ యాగంలో సమకూరిన పంచభూతాల సాక్షిగా ఇక మీ కూతురు మీ ఇంట్లో అడుగు పెట్టడం తథ్యం. మనసే తడిసేలా కురిసేలా చిరుజల్లా సమయం విరిసేలా విరిసే ఆశల హరివిల్లా. వీళ్ళు కూడా ఇదే టైంకి రావాలా? ఏదో ఒకటి చేసి వెంటనే వీళ్ళకుండా పంపించేయాలి. అమ్మా, యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఈ యాగం ఫలితం మీకు దక్కాలని, మీ కూతురు మీ దగ్గరికి త్వరలోనే రావాలని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుని ఆ పూర్ణాహుతిని అగ్నిహోత్రుడికి సమర్పించండి. పూర్ణాహుతి శుభసమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. Da-di-da-da.